ఒకవైపు రాష్ట్రంలో పెట్రోల్ ధరల పెంపుపై వైసీపీ నాయకులు చేస్తున్న ధర్నాలు ఎలా చూడాలంటారు? అన్నీ తెలిసి యుద్ధ వాతావరణంలో ఇబ్బందులుగా ఉన్నాయి, అందరూ పెట్రోల్ సేవ్ చేయండి అని ఒకవైపు నరేంద్ర మోడీ గారు, ఇంకొక వైపు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళకి ఏం పని బాట లేకుండా ఏదో ఒకటి అభియోగం చేసి దాని మీద మాట్లాడాలి అనే ఉద్దేశంతో మాట్లాడడం తప్పక అసలు విషయాన్ని కప్పెట్టి నిజాలు చెప్పకుండా ప్రజలకు అబద్ధాలను చెప్పి అదేవిధంగా మాటలు ఎప్పుడు వీళ్ళకి మోసం చేయడం అనేది అలవాటు. కానీ మీరు ఎన్ని చెప్పినా, మీరు ఏ విధంగా అయినా ఆలోచన చేసినా, ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం మనకు ఏర్పడినటువంటి పరిస్థితులు, దేశంలో ఉన్న సిచ్యువేషన్ బట్టి నిర్ణయం తీసుకోవడం తప్పక ఇక్కడ ఎవరి ఉద్దేశం కానీ వేరే ఉద్దేశం కానీ లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక, మరోవైపు ఏదైతే ములకల చెరువు కల్తీ మద్యం కేసులో సిట్ రిపోర్ట్లో జోగి రమేష్ గారి పేరు నిందితుల జాబితాలో చేర్చడం అయితే జరిగింది. దాన్ని రాజకీయ కక్షగా కొట్టిపారేస్తున్న వైసీపీ నాయకులు ఏది నిజం అనుకోవాలంటారు? జోగి రమేష్ గారు నీ జాగిరిలాగా నీ ఇష్టం వచ్చినట్టు మద్యం మొత్తులో నింపేసి ప్రజలందరినీ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకొని మీరు మద్యం కల్తీ మద్యం అమ్మి మీ ఇష్టం వచ్చినట్టు కూడబెట్టుకొని సంపాదించుకొని రాష్ట్రాన్ని అధోగతి చేసినటువంటి పరిస్థితి మీ జగన్మోహన్ రెడ్డికి, మీలో ఉన్నటువంటి వాళ్ళకి. ఈరోజున A1గా నిన్ను పెట్టారు అంటే 100% నువ్వు తప్పు చేశావు. ప్రజలతో ఎంతమంది 5 ఏళ్లలో ఎంతమంది మద్యం తాగి చనిపోయారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది బాధలు పడ్డారు, ఎన్ని కుటుంబాలతో మీరు ఆడుకున్నారు, ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. మీకు మీ పాలనలో మీరు సంపాదించుకోవడం, దోసుకోవడం, దాచుకోవడం తప్ప మీరు చేసిందేం లేదు. అది అందరికీ ప్రజలకు అర్థమవుతోంది. కాకపోతే కొంచెం లేట్ అయింది. ఎప్పుడో నిన్ను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి నుంచి ఈ రోజు నన్ను అరెస్ట్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చుకున్నది మీరే. మీరు తప్పులు చేశారు కాబట్టి ఎవడైనా తప్పు అనుభవించక తప్పదు. ఇప్పుడు ఎలా చూడాలంటే వైసీపీ నాయకుల బండారాలు ఒక్కొక్కటి బయటపడుతున్నా సరే వాళ్ళు ధర్నాలు, రాస్తా రోకోలు పెడతారు, రోడ్డు మీదకి వచ్చి హడావుడి చేయటం, కావాలని కేసులు పెడుతున్నారని చెప్పి మాట్లాడటం ఎలా చూడాలంటారు? అసలు ఇదంతా కావాలని కేసులు పెట్టాలనేది వీళ్ళ తొండి వాదం తప్పక ప్రజలకి అందరికీ తెలుసు వీళ్ళు తప్పులు చేశారు, ఏదో ఒక రోజు వీళ్ళు జైలుకు పోతారనే విషయం అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే జనాల్ని డైవర్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళు గద్దెని ఎక్కినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా రాష్ట్రాన్ని దోచేసి 3 లక్షల చిల్లర మన బడ్జెట్ ఉన్నదాన్ని అప్పులు ఊబిలోకి తీసుకెళ్ళి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వాళ్ళు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీరు రోడ్ల మీద రమ్మన్నా కూడా మీ వైసీపీ ఆ బులుగు బ్యాచ్ తప్పక ఎవరు కూడా మీ ధర్నాలకు కానీ మీరు పిలిచేదానికి కానీ వచ్చే పరిస్థితి లేదు. ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టే ఈ రోజున సుభిక్షమైన పాలన చంద్రబాబు నాయుడు అందిస్తున్నారు. మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. పేరు నాని గారు మాట్లాడుతూ వైసీపీ అంటే టీడీపీకి వణుకు పుడుతుంది అనే మాట అయితే మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? కరెక్టే, నిన్న కనపడింది. ఎందుకంటే నువ్వు వణుకు పుట్టే పోలీసు వస్తుంటే పక్కదాని బండి మీద నువ్వు అంతకుముందు అనుభవించినవాడివి, మంత్రిగా చేసినవాడివి, ఆ 2 వీలర్ మీద వెళ్ళి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసావే, నీకు వణుకు పుట్టినట్ట లేకపోతే టీడీపీ వాళ్ళకు వణుకు పుట్టినట్ట? అది ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలకు అన్నీ తెలుసు, మనం గమనిస్తూ ఉన్నాం. మీరు తప్పు చేశారు కాబట్టి మీకు వణుకు పడుతుంది. మాకు ఎప్పుడు తప్పు చేసే ఆలోచన లేదు కాబట్టి, తప్పు చేయలేదు కాబట్టి మేము పాలన బ్రహ్మాండంగా ప్రజలకి సుభిక్ష పాలన అందిస్తాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో రాబో కాలంలో మంచి పెట్టుబడులు, మంచి అవకాశాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ లేదంటే అనంతపురానికి ఏదైతే ఫైటర్ జెట్ విమానాల తయారీ అనంతపురంలో జరగటం కానీ ఇవన్నీ అసలు ఎలా చూడాలంటారు? ఒకవైపు చూస్తేనేమో మేము వస్తే కంపెనీలను తరిమేస్తామని చెప్పి డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారే స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితుల్లో ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయంటే ఎలా చూడాలంటారు ఇదంతా? మీరు ప్రభుత్వం వస్తే తరిమి వేయడం అనేది ఇదేం కొత్త ఏం కాదు.
2014-19 మధ్య ఎన్నో కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఎంఓఎల్ చేయించుకున్నాయి కూడా 2019-24 మధ్యలో చాలా కంపెనీలు మీరు ఎంఓఎల్ రద్దు చేసి పారిపోయేట్టు చేసిన ఘనత అంత ముందు కూడా ఉంది. ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. దాంట్లో భాగమే ఎన్ఫీల్డ్ వచ్చినా, లేకపోతే జెట్ విమానం వచ్చినా, విమానాశ్రయం వచ్చినా, లేకపోతే కంపెనీలు వచ్చినా, గూగుల్ వచ్చినా, అనేక క్వాంటమ్ వ్యాలీ వచ్చిన అన్ని కంపెనీలు తీసుకొచ్చే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అనేక దేశాలతో అనేక సంబంధాలు పెట్టుకొని అనేక రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాబో కాలంలో యువతకి భవిష్యత్తు బాగా కల్పించే దాంట్లో శ్రీకారం చుడతా ఉన్నారు. అన్ని దేశాలు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే పరిస్థితి కనపడతా ఉంది. దాన్ని ఓరవలేగా మీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడి ఏదో డైవర్షన్ చేయాలని అనుకుంటున్నారు, కానీ మీ వల్ల కాదు. మీరు రాబో కాలంలో ఇంకా శిక్షలు అనుభవించే పరిస్థితి అయితే తప్పకుండా ఉంటుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ అయితే కనుక ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, దాన్ని ఖండించే పరిస్థితి కిరణ్ బేడి లాంటి వాళ్ళు కూడా ఖండించే పరిస్థితి అయితే వచ్చింది. ఏదైతే పిల్లల్ని కానండి, మూడో పిల్లాడు పుడితే కనుక 30,000, నాలుగో పిల్ల అయితే 40,000 అంటూ నేను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఆ స్టేట్మెంట్ అయితే కనుక అసలు ఎలా చూడాలి? అసలు పిల్లల్ని కనటం అనేది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నట్టు ఆడవాళ్ళు యంత్రాలా అని అలానే భావించాలంటారా, లేదంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారనుకోవాలంటారా? మనకి అనాదిగా పిల్లల్ని బాగా కనేటువంటి సంస్కృతి మనకు ఉండేది. అప్పుడు కూడా మన పెద్దలు కూడా ఒక్కొక్కళ్ళు 7 మంది 8 మందిని కూడా కన్న పరిస్థితులు, ఆ రోజులు కూడా బ్రహ్మాండంగా అందరూ బతికినటువంటి పరిస్థితులు, అందరికి బాగా అవకాశాలు ఉన్నాయి. మధ్యలో పరిస్థితుల రీత్యా ఒకళ్ళని కనండి, ఇద్దరిని కనండి అని చెప్పన్న మాట కూడా వాస్తవం. కానీ ఈరోజు సిచ్యువేషన్ చూస్తే ఈరోజు రాబో తరాలకి భవిష్యత్తు రీత్యా రాబో మన దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి రాబో కాలంలో పిల్లలు అవసరం మనకి అని చెప్పిన ఉద్దేశంతో ఆయన మంచి ఆలోచనతో, మంచి సదుద్దేశంతో చెప్పేటువంటి, ఇంత ముందు కూడా అనేక సార్లు అనేక విషయాల మీద ఆయన ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల ప్రకారం మన రాష్ట్రానికి మేలు జరిగింది. ఇది కూడా ఈ రోజున ఆయన తీసుకున్న నిర్ణయం కూడా ఆయన దూరదృష్టితోనే ఆలోచించి చెప్తా ఉన్నాడు. తప్పకుండా ఆయన ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే, మన రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం అని చెప్పి మేము ఈ సందర్భంగా నమ్ముతా ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తా లక్ష్మీ పార్వతి గారు మాట్లాడుతూ ఆ విషయంలో ముందర బ్రాహ్మణి గారితో మొదలు పెట్టండి, తర్వాత మిగతా వాళ్ళకి చెప్పండి అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మరి మేము లక్ష్మీ పార్వతి గారి గురించి మాట్లాడే పరిస్థితి అయితే లేదు. ఆమె గురించి అసలు మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో, ఎందుకు మాట్లాడుతుందో, ఎందుకు ఆమె అనవసరమైన మాటల్లో జోక్యం చేసుకొని మాట్లాడుతుందో మాకు అర్థం కాని పరిస్థితి. ఒకటి ఏది ఏమైనా మన రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాలు, మన బిడ్డల భవిష్యత్తు నారా చంద్రబాబు నాయుడు గారు దశని అనేక విధాలుగా మనకి అందించేటువంటి రాబో కాలంలో చాలా మంచి అవకాశాలు మన రాష్ట్రంలో ఏర్పడబోతా ఉన్నాయి. దానికి మన అందరం కూడా సహకరించాలి. ప్రజలందరూ కూడా ఆయన వైపు, ఆయన వెనకాల నిలబడడానికి రెడీగా ఉన్నారని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.